ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 28 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. ఇటీవల ప్రయోగించబడిన GSAT-20 ఉపగ్రహం మిషన్ వ్యవధి 14 సంవత్సరాలు. ఈ ఉపగ్రహ కక్ష జియో సింక్రోనస్ వద్ద 68 డిగ్రీల ఈస్ట్ వద్ద ప్రవేశపెట్టబడింది. ఈ ప్రయోగ ఉద్దేశ్యం బ్రాడ్బ్యాండ్ కవరేజ్ మెరుగుపరచడం, ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ సేవలు మెరుగుపరచడం, స్మార్ట్ సిటీస్ కార్యక్రమాలకు సహకరించడం. హిందీ చిత్రం ది సబర్మతి రిపోర్ట్ గుజరాత్లో 2002లో జరిగిన రైలు దహన సంఘటన ఆధారంగా రూపొందించబడినది. ఈ సినిమాలో నటుడు విక్రాంత్ మాసే జర్నలిస్ట్ పాత్రలో నటించారు. BSNL సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటి డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ను ప్రారంభించింది. ఇటీవల భారత రక్షణ మంత్రిత్వ శాఖ AI ఎనేబుల్ ఈ తరంగ్ సిస్టమ్ను ప్రారంభించింది. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ 2024 లిమాలో పెరూలో జరిగింది. కమాండ్ ఇన్స్టాల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కార్యక్రమంను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. వై భారత్ మ్యాటర్స్ పుస్తక రచయిత S. జయశంకర్ భారత విదేశాంగ మంత్రి. ఈ పుస్తకమును దుబాయ్లోని మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో ఆవిష్కరించారు. జపాన్ దేశం తన ఇంటిగ్రేటెడ్ యాంటీనా సిస్టమ్ యూనికార్న్ను భారత నౌకాదళ నౌకలకు అందించనుంది. ప్రపంచంలోని మొట్టమొదటి AI ఆధారిత 5G టెలికాం నెట్వర్క్ను ప్రారంభించేందుకు ఎన్విడియా అండ్ సాఫ్ట్ బ్యాంక్ కార్పొరేషన్ సహకరించాయి. బోడోల్యాండ్ మహోత్సవ్ నవంబర్ 15, 2024న ప్రధానమంత్రి మోడీ మొదటి బోడోల్యాండ్ మహోత్సవంను ప్రారంభించారు. నవంబర్ 15, 16వ తేదీల్లో ఈ ఉత్సవం జరిగింది. దీని థీమ్ సంపన్న భారత్ కోసం శాంతి మరియు సామరస్యం. ఈ ఉత్సవాన్ని ప్రధాని మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. బోడోల్యాండ్ అనేది అస్సాంలోని ఒక ప్రాంతం. బ్రహ్మపుత్ర నదీలోయ ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతంలో బోడో తెగ ప్రజలు జీవిస్తుంటారు. 1967 నుంచి బోడో తెగవారు ప్రత్యేక బోడోల్యాండ్ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్నారు. అమెరికా వర్సిటీలో చదువుతున్న వారిలో 56% తెలుగువారే అని అమెరికా కాన్సుల్ జనరల్ రెబేకా డ్రామే తెలిపారు. ఇందులో తెలంగాణ నుంచి 34%, ఆంధ్రప్రదేశ్ నుండి 22% విద్యార్థులు ఉన్నారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రష్యాలోని కజిన్ నగరంలో జరిగింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 20 నుంచి 24, 2025లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరగనుంది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ ప్రకారం 2023 నాటికి దేశీయంగా బయో ఎకానమీ విలువ $15,000 కోట్ల దాటిందని తెలిపింది. ఇందులో అత్యధికంగా బయో పరిశ్రమ $7,260 కోట్ల 48.09% వాటాగా విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 85,083 కోట్లతో 10 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయుటకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా 33,966 మందికి ఉపాధి లభించనుంది. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI గోవాలో 20 నవంబర్ 2024న ప్రారంభం కానుంది. మొత్తం 8 రోజుల్లో వివిధ చిత్రాలు ప్రదర్శన కానున్నాయి. 55వ IFFI థీమ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ. 2023వ సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారమును డానియల్ బారెన్బోయిమ్ మరియు అలీ అబు అవాదులకు ప్రదానం చేశారు. ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి చేసిన కృషికి గాను వీరికి అవార్డు లభించింది. పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ కాలం జీవించడానికి గల ఒక కారణంను UKలోని న్యూకాజిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. 2 X క్రోమోజోముల వలన అమ్మాయిగా జన్మించడమే ఇందుకు గల కారణమని, X క్రోమోజోముల్లో ఆరోగ్యకర జనులు ఉండటం వలన ఒకటి దెబ్బతిన్నా రెండవది పనిచేయడం వలన మహిళలు ఆరోగ్యంగా ఉంటున్నారని వివరించారు. ప్రస్తుతం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అస్సాం రాష్ట్రంలో గల కరీంగంజ్ జిల్లాను శ్రీభూమిగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కరీంగంజ్ను శ్రీభూమిగా వర్ణించడమే ఈ మార్పుకు గల కారణం. ప్రస్తుతం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. బీమా నియంత్రణాధికార సంస్థ IRDAI ప్రస్తుత చైర్మన్ దేబాశీస్ పాండా. బాంబు సైక్లోన్ తుఫాను ముప్పు ఎదుర్కొనున్న దేశం అమెరికా. ప్రస్తుతం భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు G. అనంత నాగేశ్వరన్. ప్రపంచంలో అత్యధిక కాలం కొనసాగుతున్న ప్రయోగంగా పిచ్ డ్రాప్ ప్రయోగం నిలిచింది.
పిచ్ అనునది తాలు నుంచి తయారు చేసిన పదార్థం. ప్రపంచంలోనే అత్యంత చిక్కటి ద్రవం ఇదే. పిచ్చు జిగురుతనాన్ని, ద్రవత్వాన్ని నిరూపించడమే ఈ ప్రయోగ ఉద్దేశం. ఈ ప్రయోగంను ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ ప్రారంభించారు. ఈ ప్రయోగం 1925లో మొదలవగా సాంకేతికంగా 1930 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఆండ్రూ వైట్ ఈ ప్రయోగంను పర్యవేక్షిస్తున్నారు. 9వ పిచ్ బిందువు 2014లో పడింది. 10వ పిచ్ బిందువు 10 నుంచి 14 సంవత్సరాల విరామంలో పడనుంది. సెప్టెంబర్ 20, 2024న సెంట్రల్ స్కిల్ బోర్డు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను బెంగళూరులో నిర్వహించారు. ఆసియా పవర్ ఇండెక్స్ API 2024 గణాంకాల ప్రకారం భారత్ 3వ అత్యంత శక్తివంత దేశంగా నిలిచింది. జపాన్ స్థానంలో భారత్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో చైనాలు ఉన్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 27 దేశాల ఆర్థిక స్థితిగతుల అంచనా ద్వారా ఈ నివేదికను ఆస్ట్రేలియాలోని లోవి ఇన్స్టిట్యూట్ రూపొందిస్తుంది. 2024వ సంవత్సరం నాటికి సెర్చ్ ఇంజిన్ గూగుల్ను స్థాపించి 26 సంవత్సరాలు అయింది. దీన్ని స్టాన్ఫోర్డ్ PhD విద్యార్థులు లారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్లు 1998లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. ఢాకా ప్లేస్లో ఇది అధిగమించింది. ఢిల్లీలో AQI 500 స్కోరును దాటింది. ప్రపంచవ్యాప్తంగా 2023లో అత్యధిక ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగిన దేశాల్లో మొదటి స్థానం భారతదేశం ఉంది. రెండో స్థానం చైనా, మూడో స్థానం ఇండోనేషియా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ రహదారులకు యూజర్ ఛార్జీల వసూలుకు సిద్ధమవుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ప్రపంచ దేశాలలో అత్యధిక GDP వృద్ధి 7% ఉన్న దేశంగా ప్రథమ స్థానంలో నిలిచింది భారతదేశం. ద ఎకనమిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ సమాచారం ప్రకారం 2024లో కొన్ని దేశాల GDP వృద్ధి రేటు అంచనా ప్రకారం మొదటి స్థానం ఇండియా 7%, ఫిలిప్పీన్స్ 5.5%, ఇండోనేషియా 5.1%, మలేషియా 5.1%, చైనా 4.9%, తైవాన్ 4.2%, రష్యా 3.7%, బ్రెజిల్ 3%, అమెరికా 2.7%, బ్రిటన్ 1.7%. దేశంలో 56వ టైగర్ రిజర్వ్గా గురు ఘాసీదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వాయర్ గుర్తింపు పొందింది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఆ రాష్ట్రంలో 4వ టైగర్ రిజర్వ్. అంతకుముందు ఇంద్రావతి, ఉదంతి, సీతా నది, అచానక్లు టైగర్ రిజర్వ్లు కలవు. ఈ టైగర్ రిజర్వ్ 2049.2 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీనిలో గురు ఘాసీదాస్ నేషనల్ పార్కు, టామూర్ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్ 780.15 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్ కలిగి ఉంది. ఇది దేశంలోనే 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నిలిచింది. 1వ పెద్దది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ 3296 చదరపు కిలోమీటర్లు. 2వ పెద్దది అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్ 2837.1 చదరపు కిలోమీటర్లు. భారత సైన్యం మల్టీ ఏజెన్సీ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ను సంయుక్త్ విమోచన్ 2024ను గుజరాత్లో అహ్మదాబాద్ మరియు పోర్బందర్లో నవంబర్ 18, 19 తేదీల్లో నిర్వహించింది. చౌపటి బీచ్, పోర్బందర్ గుజరాత్లో కలదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.